మాట్లాడడానికి ప్రయత్నం కలిగి, ఉద్దేశం కలిగి మనతోటి సహవాసం చేయడానికి ఆయన ఎప్పుడు ఆశ కలిగి ఉంటాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము. మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడిన ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వలన చెప్పుదరు. చాలండి. ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, దేవుడు మనకి ఒక్కొక్క సమయంలో ఆయన యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని, వాక్యపు వెలుగుల్ని మనకి బయలుపరుస్తూ ఉంటాడంట. మనకు పరచడమే కాకుండా మన యొక్క సంతానము, మన యొక్క జనరేషన్ తరతరముల వారికి కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వాక్యాన్ని తెలియపరుస్తూ ఉంటాడని ఇక్కడ మనకి ద్వితీయోపదేశ కాండంలో సెలవిస్తున్నాడు. అయితే దేవుడు నిజంగా ఒక్కొక్కసారి మనతో మాట్లాడుతున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఎలా గమనించాలి? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. అనేక సత్యాన్ని వాక్య రూపంలో అయినా, రాతల రూపంగాను, దర్శనాల రూపంగా, ఏదో ఒక రూపంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు 1వ వచనంలో కనబడుతూ ఉంటుంది. ఆయన ప్రకృతితో మాట్లాడుతూ ఉంటాడు, ఆయన యొక్క సేవకులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేసినటువంటి ప్రతి సృష్టితో కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మనతో మాట్లాడడానికి సమస్తం ఆయన ఉపయోగించుకుంటాడు. అది వాక్యమే కాకుండా దేవుని యొక్క సువార్తలే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, సంఘాలే కావచ్చు, ఆత్మీయమైనటువంటి సహోదరులే కావచ్చు, సృష్టి కావచ్చు, ప్రతిదాన్ని కూడా ఆయన ఏం చేస్తారంటే మనతో మాట్లాడడానికి ఆయనకు అనుకూలంగా మార్చడానికి ఉంటాడు ఆయన. అయితే ఎంతమంది నాడు మనతో మాట్లాడేటువంటి మాట అది నిజముగా దేవుని యొక్క ఆత్మయేనా, లేదంటే అది దేవుని యొక్క ఆత్మ కాదా అనేటువంటి విషయాన్ని మనము ఎలాగా గుర్తించగలుగుతాము అనే విషయాన్ని మనము ప్రశ్నించుకోవాలి. మనకి బైబిల్ చాలా ప్రాముఖ్యంగా మనకి 2 మాటలు సెలవిస్తుంది. క్రీస్తు వారు కూడా 2 మాటలు మనకి చెప్తున్నారు. ఏంటంటే ఆయన సత్యము నుండి సర్వసత్యంలోనికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకు నడిపిస్తాడని చెప్పి. అయితే సత్యం అంటే ఏంటంటే, ఏదైతే క్రీస్తుని మనం ఒప్పుకుంటున్నామో, క్రీస్తు మనకు ఎవరంటే సత్యము. ఆయనే చెప్తున్నాడు కదా, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని. మరి సర్వసత్యం అంటే ఏంటి? మనము సత్యము నుండి సర్వసత్యంలోనికి మనము ట్రాన్స్ఫర్మేషన్ చెందాలి, పరిపూర్ణము చెందాలంటే ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకున్నామో, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత సర్వసత్యం అంటే ఆయన గురించి మరింతగా తెలుసుకోవడాన్నే సర్వసత్యం అని మనకి బైబిల్ సెలవిస్తుంది. అయితే ఎప్పుడు దేవుడు మనతోటి మాట్లాడేటువంటి విధానంలో మనము ప్రయత్నిస్తున్నామో లేదనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు అది ఏం చేస్తూ ఉంటుందంటే, మనలో ఉన్నటువంటి తప్పులను కానీ, మనలో ఉన్నటువంటి పాపపు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములను కానీ ఎప్పుడు అది బయటికి పెడతా ఉంటుంది ఒక అద్దం వలె. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము ఎలాగా, దేవుడు మనతోటి మాట్లాడేటువంటి విధము ఎలాగా ఉంటుందంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, సంయముడే బలమగలదే, రెండంచుల ఎటువంటి ఖడ్గము గట్టి వాడిగా ఉండి ప్రాణాత్మను, కీళ్లను, మూలుగులను విభజించి మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. చాలండి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే అండి, 2 అంచుల గల ఖడ్గము వలె మన యొక్క హృదయములను శోధించడానికి, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రయాణంలో మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని యొక్క సహవాసానికి, దేవుని ప్రేమకు మనం దూరంగా వెళ్తున్న సమయంలో అదేం చేస్తుందంటే మన యొక్క తలంపులను, మనకు ఉన్నటువంటి మార్గాలను, మన ఉద్దేశాలను, మన యొక్క ఆలోచనలను తీసివేయడానికి ఏం చేస్తుందంటే మన యొక్క ఆత్మలోనికి, కీళ్ళలోనికి, శరీరంలోనికి చొచ్చుకుని పోయి అదేం చేస్తుందంటే ప్రతి ఒక్క తలంపులను, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యములను, క్రియలను మనలో నుంచి దూరం చేయడానికి ఒక ఖడ్గము వలె లోపలికి దూరుతుంది. అయితే ఎందుకు ఈనాడు చాలామంది దేవుని యొక్క క్రీస్తుని గూర్చిన వార్తను వినడానికి, రక్షణ సువార్త చెప్తుంటే ఎందుకు అంత వ్యతిరేకంగా లోకము క్రైస్తవులకు ఎందుకు
వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. పైగా వాళ్ళని దూషించడము, తిట్టడము, అన్యాయంగా వాళ్ళని దుర్భాషలాడడము. ఎందుకు ఇటువంటి విధంగా సైతానుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మనలో ఉన్నటువంటి తప్పులను కానీ, పాపపు కార్యములను కానీ మనలోంచి మనకు ఒక అద్దము వల్లే బయట పెట్టడానికి సహాయం చేస్తూ ఉంటుంది. కానీ మనిషి యొక్క దేహమైన ఈ లోకమైన ఏమంటూ ఉంటుందంటే, పాపానికి అలవాటు పడిపోయి దాని యొక్క వ్యసనంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. చాలామంది ఇప్పుడు ఒక తాగుడే కావచ్చు, ఒక మద్యమే కావచ్చు, ఒక మత్తులే కావచ్చు, డ్రగ్సే కావచ్చు, ఏదైనా ఒక వ్యసనానికి బానిసైనప్పుడు దాని నుంచి రావడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది జీవితాల్లో వాటి నుంచి బయటపడలేక వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది మనకి కనపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము మనం చదివినప్పుడు, లేదంటే దేవుని యొక్క మన వార్తను మన అనేకులకు చాటి చెప్తున్నప్పుడు అదేమవుతూ ఉంటుందంటే, ఎదుటి వ్యక్తిలోని ఉన్నటువంటి లోపాలను, పాపపు యొక్క కార్యములను విడిచిపెట్టడానికి ఒక ఖడ్గము వలె వారిలోనికి దూరుతుంటుంది. కానీ లోకం ఏమంటుందంటే, దేవుని యొక్క వాక్యమును వినడానికి మనలో ఒక అడ్డుగోడలను, అహమనేటువంటి అడ్డుగోడలను మనలోని కలిగించి దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వదు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధంగా ఉండమని చదివిస్తూ ఉంటుంది. కానీ లోకము సైతానుడు ఏమంటాడంటే పరిశుద్ధముగా ఉండక్కర్లేదు అంటాడు. దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆయన యొక్క సన్నిధిలోని ఆయనతో సహవాసము ఎక్కువగా కొనసాగించమని చదివిస్తూ ఉంటుంది. కానీ లోకం ఏమంటుందంటే ఏవైతే చెడు వ్యసనాలు ఉన్నాయో, ఏవైతే మన యొక్క ప్రాణానికి, మన యొక్క ఆత్మీయ జీవితానికి హాని కలిగించేటువంటి క్రియలు ఉన్నాయో వాటిని అనుసరించమని తెలవిస్తూ ఉంటుంది. కాబట్టి పౌలు కూడా చెప్తున్నమాట, దేహానికి ఆత్మకి ఎప్పుడు పరస్పరమైనటువంటి యుద్ధములు జరుగుతూ ఉంటాయని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడే సమయంలో దాన్ని అంగీకరించేటువంటి మనస్తత్వం మనలోనికి లేకపోవడం వలన, యోహాను సువార్తలో ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, 10వ అధ్యాయము 27వ వచనంలో, నా యొక్క గొర్రెలు నా స్వరముని వింటాయని ఆయన మాట్లాడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరితో. చాలండి, ఆయన యొక్క గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. నాడు చాలామంది క్రైస్తవుల్ని గొర్రెలు అని పిలుస్తూ ఉండొచ్చు. కానీ గొర్రెలు ఏం చేస్తాయంటే, ఏవైతే ఒక కాపరి ఉన్నాడో ఆ కాపరి యొక్క స్వరాన్ని విని నిత్య జీవానికి ప్రయాణము చేస్తుంటాయి. దారిలో వాటికి ఎన్ని ఆటంకములు ఎదురైనా, దారిలో వాటికి ఎన్ని అవరోధాలు ఎదురైనా, లోకంలోనికి వారిని ఎంతగా అపవాది అయినటువంటి శాతాను నరకానికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎన్ని చేసినా కూడా ఆ మాటలు వినకుండా గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే, వాటి యొక్క కాపరి ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు, వారి యొక్క మాటలకు అనుసారంగా ఆ యొక్క మార్గంలో నడిచి నిత్య జీవాన్ని పొందుతుంటాయి. కాబట్టి మనం గొర్రెలను పిలువబడుతున్నప్పుడు అది మనము అవమానించినటువంటి మాటగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించే విధంగా మనము మనస్తత్వం కలిగిన వారిగా ఉండాలి. దాన్ని బట్టి ప్రభువును మనము ఆరాధించే వారిగా మనము ఉండాలి. అయితే కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో ఆత్మీయ మనోనేత్రములు మనము వెలిగింపబడిన వారిగా దేవుని యొక్క సంగతులను వినడానికి కూడా మనకి ఏంటంటే ఒకసారి జ్ఞానము కావాలి. కీర్తనలు 119 అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయి ఉంటుంది చూడండి, నీ యొక్క గ్రంథమన్నందు ఉన్న ఆశ్చర్యమైన సంగతులను తెలియజేయడానికి నా కన్నులు తెరవమని. మనిషి ఈనాడు లోకం ఎంతగా డెవలప్ అయిందంటే ఏఐ అనేటువంటి ఒక పరికరములతో మనిషి యొక్క నైపుణ్యతను, మనిషికి ఉన్నటువంటి ఉద్యోగాలను, మనిషికి ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని చాలా తేలికగా తీసి పారేస్తుంది ఏఐ అనేటువంటి టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ దేవుని యొక్క జ్ఞానము, అది మనిషి క్రియేట్ చేసినటువంటి జ్ఞానము వారి యొక్క జీవితాలకే, వారి యొక్క వృత్తిపరమైనటువంటి స్థితులకే వారికి ప్రమాదాన్ని కలిగించే విధంగా అవి ప్రయాణించినప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని నరకం నుంచి నిత్య జీవానికి ప్రయాణించడానికి ఒక బాటలో మనకి వేస్తుంటుంది.
కాబట్టి మనము ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని కాకుండా దేవుని యొక్క గ్రంథమునందు ఉన్న సంగతులను తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఉత్సాహము కలిగి, అభిషేకము కలిగి, శక్తి కలిగి, ఆశ కలిగి మనము ముందుకు కొనసాగాలి. దేవుడు ప్రతి ఒక్కరితోటి అనేక సందర్భాల్లో మాట్లాడడానికి ఆయన పరిస్థితులను ఉపయోగించుకుంటాడు, మాట్లాడడానికి ఆశ కలిగి ఉంటాడు. ఎంతమంది నాడు ఆ యొక్క మాట వినేటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి ప్రశ్నలను మనము పరీక్షించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలాంటి సంఘటన ఒక్కసారి నా జీవితంలో ఒకటి, అదే నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అయితే నేను సాధారణంగా బైబిల్ చదివే సమయంలో నాకు ద్వితీయోపదేశ కాండము చదువుతున్న సమయంలో ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఏంటంటే నేను జ్ఞానంగా దాన్ని ధ్యానిస్తున్న సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడ ఆరాబు అనేటువంటి పదం ఒకటి మనకి కనబడుతూ ఉంటుంది. నాకు ఆనాడు నేను ఒంటరిగా ఉండి దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆరాబు అనేటువంటి పదం నాకు ఒకటి కనబడింది. ఈ ఆరాబు ఏంటి అనేటువంటి పదాన్ని నేను పరిశీలించినప్పుడు నాకు మొదటగా వచ్చిన ఆలోచన ఏంటంటే, అది ప్రస్తుతపు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఆరాబు దేశానికి చెందినటువంటి పదమా, లేదంటే దేనికి సంబంధించినటువంటి పదము అనేటువంటి విషయాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు అదొక నదికి సంబంధించినటువంటి పేరుగా నాకు తెలిసింది. దాని తర్వాత దేవుడు మనతో మాట్లాడడానికి ఆసక్తి కలిగిన వారిని ఇంకా ఆయన ఎంతగా మాట్లాడతాడంటే, అదేం చేసిందంటే, ఎహెచ్కేల్లో మనకు ఒక సంఘటన ఉంటుంది. ఏంటంటే దేవుని యొక్క సన్నిధి నుంచి నది బయలు వెళ్ళినప్పుడు చేపలు మరలా బ్రతుకుతాయి, జీవం మరలా కలుగుతుంది అనేటువంటి ఒక మాట మనకి ఎహెచ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈ యొక్క అరబ్బు పదానికి నేను విశ్లేషిస్తున్న సమయంలో, ధ్యానిస్తున్న సమయంలో నాకు అర్థమైనటువంటి అధ్యాయం ఏంటంటే, ఎహెచ్కేలు దాన్ని తీసుకువెళ్ళింది. ఎహెచ్కేల్లో మనకు ఒక మాట ఉంటుంది చూడండి. ఎహెచ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8 నుంచి 9 వచనంలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి సారీ. నీళ్లు ఉబ్బికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబ్లోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అవ్వను. అలాగే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము అక్కడ అరాబు అనేటువంటి పదం ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ మనకు ఒక మాట ఉంటుంది చూడండి. అరాబులు అనేటువంటి పదం మనకు అక్కడే కనబడుతూ ఉంటుంది. ఆ పదం గురించి నేను ధ్యానిస్తున్న సమయంలో అది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, ఎహెచ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 8వ వచనంలోనికి అది తోడుకుని వెళ్ళింది. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి నీరు ప్రవహించి అరబ్బులోనికి పడి, అరబ్బు నుంచి నీళ్ళు ఎక్కడికి పడినాయి అంటే, ఎప్పుడైతే సముద్రంలోకి దిగినాయో అక్కడ చేపలు ఏవైతే చనిపోయినాయో ఆ చేపలు కూడా మరలా బ్రతుకుతున్నాయి. జీవం లేనటువంటి ఆ సముద్రానికి కూడా మరలా జీవము కలిగినదని కనబడుతుంది ఆ దృశ్యం మనకి. అయితే ఈ సంఘటన ఏదైతే నాడు ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటికి కూడా వ్యతిరేకంగా ఒక సముద్రం ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఎర్ర సముద్రము, మృత సముద్రం అని కూడా మనము పిలుస్తూ ఉంటాం. అలాగే దాన్ని ఇంకొక పేరు ఏంటంటే దానికి ఎర్ర సముద్రం కాదు, క్షమించాలి, మృత సముద్రము. ఇంగ్లీష్లో డెడ్ సీ అంటారు, సాల్ట్ సీ కూడా అంటారు. అయితే దాంట్లో ఉన్నటువంటి ఉప్పు యొక్క సాంద్రత వల్ల అందులోని ఏ ఒక్క చేప కూడా మనం వేసిన 10 నిమిషాలు 20 సెకండ్ల కంటే ఎక్కువ మించి బ్రతకదు. అందులో ఉన్నటువంటి ఏ ఒక్క జలరాశి కూడా బ్రతికి ఉండలేదు. అటువంటి సముద్రాన్ని కూడా దేవుడు నాడు ఎలా మారుస్తున్నాడంటే, దేవుని యొక్క సన్నిధి నుంచి నీరు బయలు వెళ్ళినప్పుడు మరలా దానికి జీవము దయచేయడానికి, మరలా ఏవైతే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సముద్రానికి జీవము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. ఎంత ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి దేవుని యొక్క సన్నిధి నుంచి మనకి ఆన్సర్ దొరకదు. దేవుని యొక్క కార్యములు మన జీవితాల్లో జరగవు. మనం ఎంత ప్రార్థన చేస్తుంటామో అంతగా శోధనలకు మనం ఇంకా ముందుకు కొనసాగిపోతూ ఉంటాము. కానీ దేవుడు ఒకనొక సమయంలో అటువంటి స్థితిలో ఉన్న మన జీవితాన్ని ఏం చేస్తాడంటే,
ఆయన యొక్క వాక్యము మనం ధ్యానిస్తున్న సమయంలో మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఎటువంటి మతమైనటువంటి స్థితిలో ఉన్న నిన్ను కూడా నేను మరలా జీవింప చేయడానికి సిద్ధంగా ఉన్నానటువంటి మాట ఆయన నాకు తెలియజేశాడు. ఇది దేవుడు నాతోటి మాట్లాడినటువంటి సందర్భము. ఇదే సందర్భము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆనాడు ఎలియాతో మాట్లాడాడు, ఆనాడు సమూయేలుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, గిద్యోనుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడు. ఇలాగా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది భక్తులతో మాట్లాడాడు, విశ్వాసులతో కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన యొక్క వాక్యమైన యొక్క మాట అయినా ఎలాంటిదంటే అది జీవింపజేసేటువంటి మాట. అది మనిషిని చనిపోయినటువంటి స్థితిలో ఉన్న వారిని కూడా ఏం చేస్తూ ఉంటుందంటే అది మరలా జీవింప చేయడానికి శక్తి కలిగిన వాక్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే, నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు లేదా, దేవుడు నాతో మాట్లాడుతుంటే ధ్యానిస్తున్న మనము బైబిల్ చదివే సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, సంఘటనలో, సన్నివేశంలో దేవుడు మన గురించి ఏమీ సిద్ధపరిచాడు, ఆ వాక్య ధ్యానము నా గురించి ఏమీ చెప్పబోతుంది, దేవుడు దాని గురించి నాకు ఒక ఆత్మీయమైన సంఘటన ఏమి దాచి ఉంచాడు అనేటువంటి విధానంలో మనం ఎప్పుడైతే మనము పరిశీలించే పద్ధతిగా మనము కొనసాగుతామో దేవుడు మనతో మరింతగా మాట్లాడడానికి అవకాశము ఉంటుంది. చాలామంది నాడు బైబిల్ని ధ్యానించడానికి వారికి సండే లేదంటే ఏదైతే మీటింగ్ జరుగుతూ ఉంటాయో సమయంలో తప్ప మిగతా సమయంలో దేవుని యొక్క వాక్యమునైనా దేవుని యొక్క సన్నిధినైనా ధ్యానించడానికి, ఆయన మనతో మాట్లాడేటువంటి ఆ సమయాన్ని వినియోగించుకోవడానికి చాలా వెనకబడి దాన్ని అశ్రద్ధ చేస్తుంటాం. దేవుని యొక్క వాక్యమును మన జీవితాల్లో మనం పొందుకుంటే అది ఏం చేస్తుంటుందంటే జీవం కలిగిన ఖడ్గము వలె మన యొక్క ఆత్మలను, కీళ్లను, హృదయము పరిశోధించుచు దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని యొక్క రాజ్యానికి మనల్ని దూరం చేసేటువంటి ప్రతి ఆలోచనలను, ప్రతి ఉద్దేశములను, ప్రతి ఒక్క క్రియలను మనలోంచి ఏం చేస్తూ ఉంటుందంటే అది దూరము చేస్తుంటుంది. కాబట్టి ఈనాడు ఒక తీర్మానం కలిగి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క రాజ్యం గురించి మనము ప్రయాణిస్తున్న మార్గంలో దేవుని యొక్క మాట్లాడేటువంటి స్వరము వినే స్థితిలో మనము నిలవగలగాలి. ఎప్పుడైతే మనం అలా నిలవగలుగుతామో దేవుని యొక్క స్వరాన్ని మనము వింటాము. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం అనేక మన గురించి ఏదైతే అయినా వాక్య రూపంగా మనతో మాట్లాడుతున్నాడో అవి మనము గ్రహించేటటువంటి జ్ఞానము, మనం సత్యంలోనికి, సర్వసత్యంలోనికి మనము ట్రాన్స్ఫర్మేషన్ మనము పొందుకుంటాము. కాబట్టి క్రీస్తు వారు కూడా దేవుని యొక్క మాటను, అయినా కూడా దేవుడై ఉండి, మనుష్య కుమారుడై ఉండి, దైవ మానవుడై ఉండి, ఆయన కూడా ఏం చేశాడంటే తండ్రి యొక్క స్వరంను వినడానికి ఆసక్తి కలిగి అనేక మార్లు తండ్రి యొక్క స్వరంను ఏకాంతంగా ఆయన కూడా విన్నాడు. తండ్రి ఆయనతో ఏకాంతముగా మాట్లాడాడు. చూడండి, లోకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో తండ్రి ఆయనతోటి ఏకాంతముగా మాట్లాడినటువంటి సందర్భము అక్కడ గెత్సెమనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో, ఆ తోటలో దేవుడు, తండ్రి అయిన దేవుడు మన యొక్క క్రీస్తుతో ఎలాంటి సహవాసము, ఎలాంటి బంధము కలిగి ఆయనతో మాట్లాడుతున్నాడో అక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ సందర్భంలో చూడండి, లోకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఆయన బోధించుచుండగా గలిలయ యూదా దేశములో ప్రతి గ్రామం నుండి, దేశం నుండి వచ్చిన పరిచయులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభుకి శక్తి ఆయనకు ఉండేను. చూసారా బ్రదర్, ఇక్కడ మనకి కనబడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతున్న సమయం ఉందో ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే అనేకులకు జ్ఞానాన్ని ఇవ్వడానికి, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి సంగతులను తెలియచెప్పడానికి, క్రీస్తు తండ్రి యొక్క ఏదైతే మన యొక్క మరణము తర్వాత జీవిత గమ్యం ఉందో, మన యొక్క జీవిత గమ్యాన్ని, మన యొక్క మరణము తర్వాత మనం ఎక్కడికైతే వెళ్ళాలో, నిత్య రాజ్యాన్ని చేరుకోవాలంటే మనం ఏం చేయాలో
అనేటువంటి ఆత్మీయ సంగతులను, జ్ఞానాన్ని, మర్మములను ఆయన అనేకుల మందికి తెలియచెప్పాడు. తెలియచెప్పడమే కాకుండా ఆయన దేవుని యొక్క స్వరమును విన్న తరువాత ఆయన పొందుకున్నటువంటి జ్ఞానానికి అనేకులు ఏం చేశారంటే ఆశ్చర్యపడ్డారు. ఆయన యొక్క సొంత జనాంగమైన యూదులు, సద్దుకయులు, పరిసయులు, ఇటువంటి మత పెద్దలు, ప్రావీణ్యత కలిగిన ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన వారు కూడా దేవుని యొక్క జ్ఞానమందు కూడా ఏం చేశారంట వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము మనిషి పరంగా భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, కానీ దేవునితో ఆయన ఎప్పుడైతే ఏకాంతముగా సమయం గడుపుతున్న సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోగలిగాడు. ఆ జ్ఞానము కూడా ఆయన ఎప్పుడు పొందుకున్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడం వలన పొందుకున్నాడు. అందుకే మనకు సువార్తలో ఒక మాట ఏమంటుందంటే ఏంటంటే ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. అలాగే ఆయన యొక్క తల్లిదండ్రులు ఆయన్ని నజరేతుకు వచ్చే సమయంలో కూడా వస్తున్న సమయంలో ఐగుప్తు నుంచి ఆయన ఏం చేశాడంటే సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతో పటిష్టత కలిగి, ఆసక్తి కలిగి వింటున్న సమయంలో వారు వెతుక్కుంటూ మరలా ఆయన ఎక్కడున్నారు, బాలక్రీస్తు ఎక్కడున్నాడు ఆయన అన్నటువంటి చిన్నపిల్లవాడిగా తప్పిపోయాడు అన్నటువంటి ఆలోచన కలిగి వాళ్ళు కంగారు పడి వెతుకుతున్న సమయంలో దేవుని సన్నిధిలో ఈయన అనేకులను ప్రశ్నిస్తూ దేవుని యొక్క జ్ఞానాన్ని వినుచు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడిగా, జ్ఞానం కలిగిన వాడిగా, అధికారం కలిగిన వాడిగా అది ప్రశ్నిస్తున్న సమయంలో ఆ యొక్క జ్ఞానాన్ని చూసి వీళ్ళు ఏం చేశారంటే బెత్తరపోయారంట. ఆయన యొక్క జ్ఞానం అనేది గ్రంథములు చదవడం వలన వచ్చిన జ్ఞానము కాదు, చదవడం వలన వచ్చిన జ్ఞానము కాదు. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే నింపబడిందో ఆ యొక్క దేవుని యొక్క తండ్రి యొక్క సంబంధం ఎప్పుడైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ జ్ఞానం అనేది ఆయనకి లభించింది. ఆయన యొక్క అధికారం కూడా ఎలాంటి అధికారం అంటే భూలోకపరమైనటువంటి వ్యక్తుల యొక్క అధికారములు, గవర్నమెంటు, వారి యొక్క రూలింగు, ప్రభుత్వము వారికి కొంత సమయము మేరకే, కొన్ని సంవత్సరముల మేరకే అది కొనసాగుతూ ఉంటుంది. కానీ క్రీస్తు వారి యొక్క అధికారం, ఆయన యొక్క ప్రభుత్వం తరతముల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ లోకంలో రాజులు కావచ్చు, ప్రభుత్వములు కావచ్చు, నాయకులు కావచ్చు, అధిపతులు కావచ్చు, వారి యొక్క ప్రభుత్వములు కూలిపోతూ ఉంటాయి, వారి యొక్క రాజ్యములు కోల్పోతూ ఉంటారు, వారి యొక్క అధికారాన్ని, వారి యొక్క గవర్నెన్స్ని కోల్పోతూ ఉంటారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో మనకి ఇచ్చేటువంటి యొక్క మనము స్వరము వెలిగేటువంటి పరిస్థితులు మనం ఉంటే గనక ఆయన ఇచ్చేటువంటి అధికారాన్ని మనము పొందుకుంటే అది భూలోక సంబంధమైనటువంటి అధికారము కాదు. అది ఏం చేస్తూ ఉంటుందంటే తరతరముల వరకు నిత్యరాజ్యాన్ని మనము చేరుకోవడానికి మనకు సహాయపడుతుంటారు. కానీ చాలామంది దీన్ని చాలా తేలిగ్గా తీసుకుని ఏం చేస్తూ ఉంటారంటే క్రైస్తవులు సైతం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని యొక్క సన్నిధి వెళ్ళడానికి, దేవునితోటి ప్రార్థించేటువంటి ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని ప్రార్థించడానికి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశం ఇవ్వకుండా ఈ లోకపు క్రియలు, ఈ లోకపు ఆలోచనలు, ఉద్దేశాలతోటి, వ్యసనాలతోటి వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకొనొచ్చు సాతాను యొక్క బంధకముల్లోంచి తమ యొక్క జీవితాన్ని విడిపించుకోలేక అనేక మంది నాడు యవనస్తులు కూడా చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని సోషల్ మీడియా అనేటువంటి, ఇంటర్నెట్ అనేటువంటి నెట్, సాధారణంగా దానికి పేరేంటంటే ఇంటర్నెట్ అనే పదంలోనే నెట్ అనేటువంటి పదం ఉంది. నెట్ అంటే ఏంటంటే వల. అదేం చేస్తూ ఉంటుందంటే చాలామందిని వల వేస్తూ ఉంటుంది. అది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు. చూడండి, ఇన్స్టాగ్రామ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా మనిషిని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే అది ముందైతే చాలామంది జ్ఞానాన్ని వెతుకోవడానికి ఎన్నో గ్రంథాలు చదవవలసి వచ్చేది, ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ నాడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత జ్ఞానాన్ని అంతటినీ మన యొక్క అరచేతిలోనికే
తీసుకువచ్చి నిలిపింది. దాన్ని నిజానికి మంచిగా ఒక మంచి ఉద్దేశకరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి రీతిలో మనిషి దాన్ని సిద్ధం చేసినప్పటికీ కూడా చాలామంది దాన్ని ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన వాటికి, అపాయకరమైన వాటికి, చెడ్డకరమైనటువంటి చిత్రాలను చూడటానికి, అభ్యంతకరమైనటువంటి దృశ్యాలను చిత్రీకరించడానికి దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మనము దేవుని యొక్క స్వరంను వినగలిగితే గనక ఆ యొక్క జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే సత్యము నుంచి సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితిలో మనం అందరము నిలగలిగేటువంటి స్థితిని దేవుడు మనతో మాట్లాడేటువంటి యొక్క సందర్భంలో ప్రార్థనాపూర్వకంగా మనం ఎప్పుడైతే మనము నిలవబడతామో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెళ్ళగలుగుతాము. దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని మనం మన జీవితంలో పొందుకుంటాము. సాతానుడు అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు సాతానుడు మన మీద ఎన్ని ప్రయోగములు చేసినా, మనల్ని ఎంతగా దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క సహవాసం నుంచి మనల్ని దూరం చేయనటువంటి ఎన్ని ప్రయోగాలు మన మీద చేసినా కూడా అది ఎంత మాత్రము నిలవలేదు. ఎందుకంటే మనము దేవుని యొక్క స్వరాన్ని మనము వింటున్నాము కనుక. అయితే ఈ యొక్క స్వరం వినేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆయనకి విధేయత కలిగి ఉండరో, ఎవరైతే యొక్క విశ్వాసములో సన్నగిల్లిపోయిన వారు ఉంటారో, దేవుడు అటువంటి వారికి కాకుండా ఎవరైతే ఆయన యందు ఆసక్తి కలిగి ఉంటారో, మరి ముఖ్యంగా యవనస్తులు ఎలాంటి వారంటే బలవంతుని చేతిలో బాలమ్మ వంటి వారని మనకి వాక్యం చదివిస్తుంది. అటువంటి వారితో దేవుడు మరింతగా ఎక్కువగా మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉంటాడు. ఆనాడు సమూయేలు చిన్నపిల్లవాడే, జ్ఞానం లేనివాడే, పసిబాలుడే, పరిచర్య చేస్తున్నవాడు, ఇంకా ఏమీ తెలియనివాడు, ఊహ తెలియనివాడే. అయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరంటే ఏలి. ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నవాడు, దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం జరిగిస్తున్నవాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి తెలిసిన వ్యక్తి. అయినా కూడా దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి అవకాశం వాళ్ళకి ఏలియాకి తన యొక్క కుమారులకు కూడా దక్కలేదు. ఎందుకంటే ఆ స్వరాన్ని వినేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. మన యొక్క స్థితిని బట్టి మనం గర్విస్తే కనుక దేవుడు దాన్ని ఎంత మాత్రము లక్ష్య పెట్టడు. మనం ఎంతగా దేవుడు మనం హెచ్చించినా కూడా మనం అనుదినము దేవుని యొక్క స్వరాన్ని మనం వినకపోతే దేవుడు మనతోటి ఆ సంబంధాన్ని కొనసాగించడానికైనా ఇష్టము కలిగి ఉండడు. ఎప్పుడైతే ఏది యొక్క సహవాసము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా, యాజకత్వము చేస్తున్న సమయంలో కూడా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు బోధిస్తున్న సమయంలో ఉన్నట్టు కూడా దేవుడు వారితో మాట్లాడడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. కానీ ఆసక్తి కలిగి పరిచర్య చేస్తున్నటువంటి బాలుడైన సమూయేలుతోటే మాట్లాడాడు. కాబట్టి దేవుని యందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆసక్తి కలిగి ధ్యానించడానికి శ్రద్ధ కలిగి ఆయన యొక్క మార్గముల యందు, ఆయన యొక్క సహవాసముల యందు, సన్నిధానానికి ఎవరైతే ఆసక్తి కలిగి వస్తుంటారో వాళ్ళతోటి దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతుంటాడు. ఎప్పుడైతే ఆయన ఇష్టపడి మనతో మాట్లాడేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతామో, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సత్యాన్ని, అధికారాన్ని, సత్యము నుండి సర్వసత్యంలోనికి మనల్ని నడిపించడానికైనా అనేక సత్యాన్ని, జ్ఞానాన్ని, సర్వసత్యాన్ని మనలోని నివసింపజేస్తాడు ఆయన. ఇటువంటి కృప, సహాయము, దేవుని యొక్క జ్ఞానాన్ని, స్వరాన్ని వినేటువంటి స్థితిలోనికి మనమందరము మారాలని ఆయన యొక్క సత్యము నుండి సర్వసత్యంలోనికి, క్రీస్తు నుండి మనము ఆయన యొక్క జీవితాన్ని మరింతగా, ఆయన యొక్క వాక్యాన్ని, జీవము కలిగిన వాక్యాన్ని మన జీవితంలో మనం అనుదినము విని అంగీకరించి దర్శనాల రూపంగా మాట్లాడుతూ ఉంటాడు, వాక్య రూపంలో మాట్లాడుతూ ఉంటాడు, పోస్టల్ రూపంలో మాట్లాడుతూ ఉంటాడు, చిన్న చిన్న షార్ట్ మెసేజ్ రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడాలంటే చివరికి గాడిదను కూడా, మాటలు రాని గాడిదను కూడా బుద్ధి, ఒక వ్యక్తికి బుద్ధి చెప్పడానికి ఆయన వాడుకున్నాడు. మరి అలాంటి గాడిదనే వాడుకున్నప్పుడు
దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనల్ని సరిచేయడానికి, ఆయన యొక్క మార్గంలో మనల్ని నడిపించడానికి వాడుకుంటాడు. ప్రకృతిని కూడా ఆయన వాడుకుంటూ ఉంటాడు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, ఆయన యొక్క జ్ఞానమైన, ఆయన యొక్క శక్తి అయిన ఈ సృష్టిని మనము గమనించినట్లయితే మనకు స్పష్టముగా కేటపరచబడుతున్నదని చెప్పి ఆయన యొక్క సువార్తల్లోని, ఆయన పత్రికల్లో ఆయన రాశాడు. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే జ్ఞానము కలిగి, శక్తి కలిగి, సత్యంలో ఉన్న మనము, క్రీస్తుని తెలుసుకున్న మనము మరింతగా ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క శక్తిని, అభిషేకాన్ని, ఆయన యొక్క పరలోక రాజ్యం గురించినటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఆసక్తి కలిగి ముందుకు కొనసాగాలి. ఇటువంటి కృపను, సహాయాన్ని, శక్తిని, ఆ యొక్క స్వరాన్ని వెలగడేటువంటి స్థితిలోని సమయాన్ని దేవునికి మనము ఇచ్చేటువంటి మనస్తత్వం మనలో దేవుడు కలిగించునుగాక. ఆమేన్.